థైరాయిడ్ నాడ్యూల్స్ రావడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమీ ఉండదు. ఒక పార్ట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, లేదా ఆ థైరాయిడ్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల, ఆ థైరాయిడ్ పర్టిక్యులర్‌గా ఒక నాడ్యూల్ ఒక సైజ్ ఆఫ్ థైరాయిడ్‌లో గ్రోత్ ఎక్కువగా ఉండడం వల్ల నాడ్యూల్స్ తయారవ్వచ్చు. అండ్ దీనికి సింప్టమ్స్ ఏమీ ఉండవు. ప్రెషర్ సింప్టమ్స్ ఒకటి ఉంటాయి. ఆ సైజ్ బాగా పెరిగినప్పుడు గొంతు దగ్గర నొక్కినట్టుగా ఉండడము, లేదా మింగేప్పుడు ఇబ్బంది ఉండడము అలాంటివి ఉండొచ్చు. అండ్ నాడ్యూల్స్ మల్టీ నాడ్యులర్ ఆర్ సింగిల్ నాడ్యూల్ అలా ఉంటాయి. సో ఏదున్నా గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ దానికి మనము ట్రిపుల్ టెస్ట్ చేస్తాము. ఒకటి స్కాన్ చేయించుకుంటాము, తర్వాత థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాము, అండ్ దానికి సంబంధించిన ఎఫ్ఎన్ఏసి అంటే సూది పరీక్ష చేయించుకుంటాం. ఈ మూడిట్లో అసెస్మెంట్ చేసుకొని అది ఒకవేళ బినైన్ నాడ్యూల్ అంటే క్యాన్సర్కి సంబంధించిన నాడ్యూల్ కాదు అనుకుంటే మీరు వెయిట్ అండ్ వాచ్ పద్ధతి పాటించవచ్చు. ఒకవేళ అందులో ఏమైనా ప్రీ మాలిగ్నెంట్ చేంజెస్ ఉన్నాయి, క్యాన్సర్ చేంజెస్ ఉన్నాయి అనుకుంటే వెంటనే సర్జరీ చేయించుకోవడం వల్ల మనం అది స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు.